నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే దీని ద్వారా కేవలం 50% మాత్రమే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు. బెలిన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు రక్తాన్ని అందిస్తున్నామన్నారు. పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారకరత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, లోకేష్, తారకరత్న కుటుంబ సభ్యులు హాస్పిటల్కు చేరుకున్నారు. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే తారకరత్న రీసెంట్ గానే పాలిటిక్స్ లోకి యాక్టివ్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా ఈ మధ్య ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు. ఈ నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కూడా తారకరత్న పాల్గొన్నాడు. దానికి 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారకరత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడట. 4 రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేసిన కారణంగానే ఒత్తిడి వల్ల తారకరత్నకు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే మొదటిగా తారకరత్న పడిపోయిన వెంటనే ఆయన కుప్పలోనే హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ కూడా వేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజేంద్ర, మొత్తం మీద తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పేసి నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం సమయానికి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసినటువంటి ఇక్కడి వైద్యులు తర్వాత ఆయన హెల్త్ కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అయితే నిన్న రాత్రి ఆయన చూసేందుకు వచ్చినటువంటి నందమూరి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గుండెకు సంబంధించి రక్త ప్రసరణ సరిగా జరగట్లేదు అనేటటువంటి అంశం ఇప్పుడు ఆందోళన రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రక్త ప్రసరణ జరగకపోవడంతో దాన్ని పంపింగ్ ద్వారా రక్త ప్రసరణ చేసేటువంటి ప్రయత్నం ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి వైద్యం చేస్తున్నారు. మరోపక్క నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ ఎక్కడ కూడా ఇక్కడ వైద్యాధికారులు చేస్తున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి కూడా అందులో పొందుపరచలేదు. హాస్పిటల్కి వచ్చేటటువంటి సమయానికి ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి, అంతేకాకుండా ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్కి రాకముందు జరిగినటువంటి చికిత్స విధానాన్ని మాత్రం అందులో పొందుపరిచారు తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్ కి సంబంధించినటువంటి వైద్యులు, అంతేకాకుండా గుండె నిపుణులతో మాత్రమే ఒక ప్రత్యేక టీము అబ్జర్వ్ చేస్తుంది ఆయన అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అయితే కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది అనేటటువంటి విషయాన్ని మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎక్కువ మీద ప్రస్తుతానికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారని చెప్పి చెప్తున్నప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఆయన ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. మరోపక్క సోమవారం ఒక టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ లో వచ్చేటటువంటి ఫలితాన్ని బట్టి బేరీజ్ వేసుకొని వైద్యం చేయాలా లేదా అనే దాని మీద స్పష్టత వస్తుందని చెప్పేసి నిన్న నందమూరి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా చూసినట్టు పరీక్ష ఏమీ లేదు, 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పురంధేశ్వరి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అంటే ఆమె నేను చెప్పింది సోమవారం ఒక పరీక్ష చేయాలి, సో పరీక్షకి ఏమీ లేదు, కేవలం 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి అంచనా వేయలేమని చెప్పేసి వైద్యులు చెప్పారు అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క నిన్నటి నుంచి కూడా బాలకృష్ణ ఎప్పుడైతే ఆయన పడిపోయాడో అప్పటి నుంచి బాలకృష్ణ ఆయనతోనే ఉంటూ వచ్చాడు. నేను రాత్రి ఆయన కూడా ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ, ఆయన భార్య, అంతేకాకుండా పిల్లలు మాత్రమే అక్కడ ఆయనతోటి
ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే నారాయణ హృదయాలయ వైద్యులు అధికంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అని చెప్పేసి నిన్న యుద్ధాలు చేసినటువంటి హెల్త్ బులెటిన్ లో చెప్పినప్పటికీ కూడా కేవలం అబ్జర్వేషన్ లోనే పెట్టడం తప్ప ఎలాంటి వైద్యం అందించట్లేదు. వైద్యానికి కూడా ఆయనకు సంబంధించినటువంటి వివిధ ఆర్గాన్స్ ఏవి కూడా రియాక్ట్ కావట్లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో వైద్యానికి ఆయన స్పందించకపోవడం పట్ల ఏం చేయాలనే దాని మీద అధ్యయనం పడుతూ మొత్తం కూడా దేవుడికే వదిలించకపోతే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ దేవుడి దయతోటి ఆయన బయటికి రావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే వైద్యులు మాత్రం తాము చేయాల్సినటువంటి పనిని చేస్తూనే ఉన్నారు, తమ కృషిని మాత్రం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రస్తుతాన్ని తారకరత్న ఆరోగ్య పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అజేంద్ర రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా తారక ఆరోగ్యం సంబంధించి వైద్యులు కూడా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మరొకసారి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.